శివ తెలుగు స్టోరీస్కు స్వాగతం. ప్రతి కథలో ఒక రహస్యం ఉంది. తెలుసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేయండి. ఒక పుస్తకం భవిష్యత్తును ముందే రాస్తే ఎలా ఉంటుందో అనిపించే ఒక ఆలోచనతో, ఒక అల ఇంకా రాకముందే అన్నీ మార్చేస్తే ఎలా ఉంటుందో అనిపించే ఒక భయంతో ఈ కథ ప్రారంభమవుతుంది. అపారమైన సముద్రాన్ని ఆనుకుని ఉన్న ఒక ఆధునిక నగరంలో అలలు జీవంలాంటివిగా మారి ప్రజల రోజువారీ జీవితాన్ని నడిపిస్తుంటాయి. కాని వాటి లోపల దాగి ఉన్న ప్రమాదాన్ని ఎవరూ ఊహించలేదు. ఆ నగరంలో శివ అనే యువకుడు సముద్రం పక్కన ఉన్న ఒక పాత పరిశీలనా కేంద్రంలో పనిచేస్తూ పాత యంత్రాలు, నిశ్శబ్ద గదులు, మరచిపోయిన ఫైల్స్ మధ్య తన రోజులను గడుపుతుండగా ఒకరోజు అక్కడి మూలలో దుమ్ముతో కప్పబడి ఉన్న ఒక పాత జర్నల్ అతని కంటపడుతుంది. సాధారణంగా కనిపించిన ఆ పుస్తకం ఒక విచిత్రమైన రహస్యాన్ని దాచుకుని ఉండగా దానిపై ఉన్న తేదీ ఇంకా రాకపోవడం అతనిలో ఆశ్చర్యం మరియు ఆసక్తిని కలిగిస్తుంది. దాన్ని తెరిచినప్పుడు మొదట నగరం గురించి సాధారణ విషయాలే కనిపించినా కొద్దిసేపటికి ఒక భారీ అల నగరాన్ని ముంచేస్తుందని రాసి ఉండటం అతనిలో తెలియని భయాన్ని రేకెత్తిస్తుంది. చివరి పేజీ ఖాళీగా ఉండటం అతనిలో మరింత అనుమానాన్ని పెంచుతుంది. 2 రోజులు ఏమీ జరగకపోవడంతో అది యాదృచ్ఛికమని భావించిన శివ మూడో రోజు సముద్రం ఒక్కసారిగా నిశ్శబ్దమై నీరు వెనక్కి వెళ్లి దూరంలో ఒక భారీ అల పైకి లేచినప్పుడు భయంతో మళ్లీ పుస్తకాన్ని తెరిచి చూసినప్పుడు ఖాళీ పేజీపై అక్షరాలు అతని కళ్లముందే కనిపిస్తూ జరుగుతున్న సంఘటనలను రాయడం ప్రారంభిస్తాయి. ఆ అక్షరాలు అతను చూస్తున్నదే అదే క్షణంలో వర్ణిస్తున్నాయని గ్రహించిన శివకు ఒక్కసారిగా అర్థమవుతుంది. ఆ పుస్తకం భవిష్యత్తును కాదు, ప్రస్తుతం జరుగుతున్నదాన్ని రాసి గతానికి పంపుతోందని. చేతులు వణుకుతూ గుండె వేగంగా కొట్టుకుంటుండగా అతను బయటకు పరిగెత్తి సముద్రాన్ని చూస్తే అల మరింత దగ్గరగా వచ్చేస్తోంది. చుట్టూ ఉన్న ప్రజలు ఇంకా ఏమీ తెలియకుండా తమ పనుల్లోనే ఉండటంతో అతనిలో ఆందోళన పెరుగుతుంది. అతను వారిని హెచ్చరించాలనుకున్నా మాటలు రావు. పుస్తకంలోని అక్షరాలు ప్రతి క్షణాన్ని రాస్తూనే ఉండగా సమయం అతని చేతుల్లోంచి జారిపోతుంది. చివరికి ఒక భారీ శబ్దంతో ఆ అల నగరంపై విరుచుకుపడి క్షణాల్లో అన్నింటినీ మింగేసిన తర్వాత నిశ్శబ్దం మాత్రమే మిగులుతుంది. ఆ నిశ్శబ్దంలో కూడా పుస్తకం మాత్రం తేలుతూ ఉండగా చివరి పేజీపై ఒక వాక్యం మెల్లగా కనిపిస్తుంది. ఇది ముగింపు కాదు, ఇది మళ్లీ ప్రారంభం. చూసినందుకు ధన్యవాదాలు. మరిన్ని కథల కోసం సబ్స్క్రైబ్ చేయండి.